ఎంతసేపు నుండి చూస్తానా కుక్కలా మనసులా ఏం కొట్లావిడే అది. అరే నువ్వు కూడా బాగా అలరి చేస్తానవేంద్రా, అది ఒర్రుతంటే నువ్వు కూడా దాంతో పాటు ఒర్రుతానవేంద్రా, దాని వాయిస్ కంటే నీ వాయిస్ ఎక్కువ వినబడుతుంది నాకు. చెల్లెమిని గట్లనే నారా లేసుడు, చెరో కట్టిస్తా కొట్టుకోర్రి అలా కూర్చొని. అమ్మ నేనేమనలేనే, మొత్తం అది చేస్తుంది. ఒక్కసారి రిమోట్ ఏమన్నా కానీ ఇస్తలేదు, పొద్దుల నుంచి అది ఎదుగుతుంది, ఏమన్నా అంటే ఎడుతుంది. అవునే నీకేమన్నా రోగం పుట్టిందా? పొద్దుగా లేచినప్పటి నుండి పండుకునేదాకా టీవీ ముంగటే ఉంటావు, ఒకసారి రిమోట్ అన్నయ్యకి ఇస్తే ఏమైతుంది నీకు? అమ్మ అసలు ఆ రిమోట్ మొత్తం అన్నయ్య దగ్గరనే ఉన్నదే, నా దగ్గర లేనే లేదే. ఆడన్ని నాకు అబద్ధాలు చెప్తాండే నీతో తిట్టిపియాలని. అమ్మ చూసినావా ఇప్పుడు నీ ముంగట ఎంత అమాయకంగా మాట్లాడుతుందో. అది నువ్వు లేకుంటుండు పొల్లు కొడుతుంది, ఎంటికలు వీక్తుంది, గుద్దుతుంది, అన్ని ఎత్తది ఇది. కానీ వాళ్ళ నత్త అమాయకంగా నటిస్తాయి ఇది. అమ్మ నేను అమాయకంగా నటించుతానా అమ్మ? నేను ఎప్పుడన్నా అట్లా చేసినా అమ్మ? ఎప్పుడన్నా నన్ను ఇట్లనే ఏడిపిస్తాడు. నాకు అసలు రిమోట్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. చాక్లెట్ కొనుకొచ్చుకున్నా అన్న ఆడే దాచి పెట్టుకుంటాడు, నాకు ఒక్కడు కూడా ఇయ్యాడు. నేను ఏమన్నా తింటే నా దగ్గర నుండి వచ్చి లాక్కుంటాడు. అమ్మ చూసినావా ఎన్ని అవతలు ఆడుతుందో. ఏమైనా తెచ్చుకుంటే నాకేమి ఇయ్యదు, నేను చాక్లెట్ తెచ్చుకున్నా మొత్తం అదే గుంజుకుంటుంది, నాకైతే ఒక్కటి ఇయ్యేది. అంతేకాదే ఏమన్నా తెచ్చుకుంటే అమాయకం ముఖం పెట్టి అన్నయ్య అన్నయ్య నాకు ఇయ్యవన్నయ్య నేను తింటున్నాయి అనుకుంటా అడుగుతుంది. కానీ ఏమన్నా దాని దగ్గర ఉంటే మొత్తానికి అయ్యేది, ఎంత బదిలన్నా అయ్యేది. నాకు మీ ఇద్దరి గురించి తెలుసు, మీ ఇద్దరే, మీకు ఇద్దరికి భయం లేదు.